రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సార్ మీద నెల దినాలు అవుతున్నా కానీ ఎసొంటి యాక్షన్ కూడా తీసుకుంటలేరని బాధితురాలు మళ్ళీ వీడియోను విడుదల చేసిందట. ఇప్పుడు మళ్ళీ వీడియోను రిలీజ్ చేసిందంటారా? ముచ్చట చాలా పెద్దగానే ఉన్నది. ఒకదాని వెనుకొకటి అన్నీ కూడా మీకు మంచిగా వివరించుకుంటూ వస్తా పాని. అందరికీ నమస్కారం. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అగో ఇన్నారా బాధితురాలు వీణ ఏమంటుందో? ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, జనసేన పార్టీ పెబ్బకం ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు మరి ఓ ఆడబిడ్డను మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆగం చేసిండట. ఆమెను వాడుకున్నాడని నెల దినాల సంధి ఆధారాలు మొత్తం బయట పెట్టుకుంటా బాధితురాలు బాధపడుతుంటే మరి మీరు వేసిన యాక్షన్ కమిటీ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఎందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సారు మీద యాక్షన్ తీసుకుంటలేదు? జనాల మీ మీద, మీ జనసేన పార్టీ మీద నమ్మకం ఉన్నది. మరి ఇసొంటి ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడకుండా మీ పార్టీ ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు సప్పుడు కాకుండా ఉంటే మట్టుకు మీ జనసేన పార్టీని ఇప్పుడు జనాలు దేకేటట్టు లేరు. కాబట్టి వెంటనే అరవ శ్రీధర్ సార్ మీద చర్యలు తీసుకుంటారా? అసలు ఏం జరిగిందో మంచిగా తెలుసుకొని చెప్తారా మళ్ళా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.